కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఏం అడుగుతుంది, రేంజ్ అడుగుతుంది. మనం సేల్స్ యొక్క రిపీటెడ్ వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ రేంజ్ అనే కాలమ్ని మొత్తం, సేల్స్ ఒక కాలం మొత్తం సెలెక్ట్ చేసుకొని మనకి ఇప్పుడు దీంట్లో ఏ వాల్యూ కావాలి, క్రైటీరియా నాకు 80 అనేది కావాలి. సో 80 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కౌంట్ ఇఫ్ని యూజ్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కౌంట్ ఇఫ్ అనేది మనకి ఓన్లీ కౌంట్ ఇఫ్లో 80 అనేది ఓన్లీ ఒకటేసారి రిపీట్ అయింది. సో నేను ఎక్కడైనా వేరే దగ్గర ర్యాండమ్గా 80 అనేది టైప్ చేసేస్తాను. 80 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వాల్యూని ఎడిట్ కూడా చేయొచ్చు. 80 బదులు నాకు 96 ఎంటర్. 96 అనేది ఒకటేసారి రిపీట్ అయింది కాబట్టి అది ఒకటేసారి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 92 ఉంది, దీన్ని నేను 96